పాత నిబంధనలు అండి యేసుకు జన్మనిచ్చారే తండ్రి యెహోవా. ఆయన పేరు చాలా గొప్పదండి. ఆ నామాన్ని ఎవరైనా వ్యర్థంగా ఉచ్చరిస్తేనే ఒప్పుకునేవాడు కాడు ఆయన. తెలుసా మీకు? యెహోవాను నామాన్ని ఎవడైనా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. నామాన్ని తప్పుగా కూడా పలకూడదట. అంతుందా ఆయన పేరుకి? అవును, మరి అంత పేరు అంత గొప్పది యెహోవా అన్న నామం. సైన్యములకు అధిపతి అనే నామం. ఆ పేరు వినగానే రాజ్యాలు గడగడలాడిపోయారు, రాజులు వణికిపోయారు. అబ్బోరే, ఇశ్రాయేలీయులు ఏమనకండిరా, వారి పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు రా, ఆయన యుద్ధం చేస్తాడు రా మనతోని. అందరూ కూడా వెంటనే వాళ్ళు దాసోహం అయిపోయారండి. ఏ పేరు విని? ఇశ్రాయేలును కాపుకాస్తున్న యెహోవా పేరు విని. అది అంత గొప్ప పేరు. ఆయన పేరు కూడా చిన్న పేరేం కాదండి. తండ్రి అయిన దేవుని పేరు కూడా, యెహోవా అన్న పేరు కూడా చాలా గొప్ప పేరు. మరి అంత గొప్ప పేరుకు ఆ రోజు వణికారే జనం. కానీ ఆ వణికిన ఆ జనాన్ని కన్న తండ్రి అంటున్నాడు, ఇప్పుడు మీరందరూ నా పేరు కాదు, ఏ పేరుకు మీరు మొక్కాలో తెలుసా? యేసు అనే నామానికి, క్రీస్తు అనే నామానికి మొక్కాలి. ఎప్పటి వరకు తెలుసండి? యేసు రానంత వరకు.